హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్తో ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ నండి కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. కొత్త వారి కోసం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇలాగా బఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. సో ఇప్పుడు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేసి ఒకసారి చూసేద్దాము. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చేశారు అంటే ఈజీగా మీ ఫ్రాక్ను మీరే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇందాక మనం నిన్న క్లాస్లో కటింగ్ చేసాం కదండి, చూపించాం కదా. సో వీటికైతే రెండు పక్కల అతుకులు అయితే పడతాయని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను అతుకులు జాయింట్స్ అంటే వేసుకుంటున్నానండి, అతుకులు. సో ఎక్కడ వచ్చేదానికి నేను క్లాత్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. సో అవి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఎంత తక్కువ ఉంది చూసుకొని, మనం నిన్ననే కటింగ్ చేసుకున్నాం కదండి, నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా. మీకు కటింగ్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ముందు వీడియో ఇదేనండి, కటింగ్ వీడియో, ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాక పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే మనకు నీట్గా ఉంటుందండి, అణుగుతుంది కాబట్టి క్లాత్. సో ఇప్పుడు అదేవిధంగా రెండో పార్ట్కి కూడా మనకు ఇంకొకటి అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ రెండు ఉంటాయి కదా. సో రెండింటికి జాయింట్స్ అనేటివి పడతాయి కాబట్టి ఒకదానికైతే వేశాను. ఇప్పుడు చూడండి రెండో దానికి కూడా ఇలాగా ఫస్ట్ జాయింట్స్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకున్నాము అంటే మనకు ఈజీగా అయిపోతుందన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ నేను ఇలాగ ఈ విధంగా అతుకులు అయితే వేసుకుంటున్నాను. జాయింట్స్ వేసి పైన అనిగే కుట్టు కూడా వేసేసి నీట్గా రెండు ఒకదాని మీకట ఒకటి ఫోల్డింగ్ పెట్టేసుకొని నీట్గా అయితే మనము కింద పైనది ఏ లెవెల్లో ఉంటుందో అది ఇప్పుడు మనం పీస్ కట్టాం కదా, దాన్ని అయితే ఇలాగా కట్ చేసి రెండింటికి కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు తీసుకున్నానండి. నేను లైనింగ్ కూడా అతుకులు పడే చోట ఇందాకే జాయింట్స్ అయితే వేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకునేసి ఈ విధంగా లైనింగ్ మీద మెయిన్ పీస్ మీద లైనింగ్ని అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే నేను ఇలాగ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నానండి. లైనింగ్ అతకడం కోసము ఇలాగ మొత్తం కూడా చుట్టూ కూడా ఫస్ట్ అయితే ఒకసారి అంతా కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలండి. నేనైతే దీనికి క్రేప్ లైనింగ్ యూస్ చేశాను, ఎందుకంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా పలుచగా ఉంటుంది కదా. సో క్రేప్ అయితేనే మనకు కొంచెం బాగా మందంగా ఉంటుంది కాబట్టి, పాలిస్టర్ అయితే కొంచెం పలుచగా వస్తుంది, కాటన్ అయితే అని చెప్పేసి క్రేప్ అయితే యూస్ చేశానండి. సో ఈ విధంగా ఇప్పుడు ప్రిన్సెస్ కట్తో కాబట్టి ఇది ఫస్ట్ ఒకవైపు అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని మీద మరొకసారి మార్కర్తో చేసి ఇలాగా రెండు ఒకే దాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా మార్కింగ్స్ మీద అయితే నేను ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఫస్ట్ అయితే కటింగ్ చేయకుండా మనం ఇలా కుట్టుకున్నాము అంటే ప్రిన్స్ కట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి మనకు. రెండో వైపును కూడా మనం మార్కింగ్స్ ఇలాగ వేసుకున్నాం కదా. సో మార్కింగ్ వేసిన వెంబడి ఒక కుట్టు వేసుకొని జస్ట్ దాని పక్క నుంచినే ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మనం కటింగ్ చేసుకున్నా కూడా క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్న రెండు దాని మధ్యలో నుంచి కుట్ల మధ్యలో నుంచి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఎటువైపుది అటువైపు కటింగ్ చేసుకున్నప్పుడు మనం కుట్టేసాము అంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా పీసులు అనేటివి పక్కకు పోకుండా మనకి ఈజీగా అయిపోతుందండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి ఇలాగ జస్ట్ ఒక పాదం మందం అంతా పెట్టేసి సో ఈ విధంగా పెట్టేసుకోవాలి. రెండో వైపు కూడా అంతే అండి, యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసి రెండో వైపును కూడా మనము ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకున్నాము అంటే కనుక ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ అయితే మనకు ఈజీగా అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కుట్ అనేది కొద్దిగా సైడ్కి పడిందండి, అందుకే ఇప్పి రెండోసారి స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ ఒక పాదం మందం పడితేనే మనకు ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్లో పైన కింద రెండువి సమానంగా వచ్చేస్తాయండి, లేదంటే ఒకటి హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనేసి జస్ట్ ఒక పాదం మందం అంత పెట్టి నీట్గా దేన్ని కూడా లాగకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకుంటూ వచ్చామంటే ఈజీగా మనకు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మెయిన్ పీస్ని తీసుకున్నాను, దాని మీద లైనింగ్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ రౌండ్ నెక్కే చూడండి ఫస్ట్ అయితే ఇలాగ మొత్తాన్ని కూడా లైనింగ్ని అంతా కూడా చుట్టూ కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు టక్స్ వేసేసి బ్యాక్ టక్స్ మెడ పీస్ వేయడం కోసము
నేను క్లాత్ని అయితే క్రాస్ పీసులు తీసుకుంటున్నానండి. రౌండ్ నెక్ కదా, కంపల్సరీగా క్రాస్ పీసే తీసుకోవాలి. దీన్ని వచ్చేసి నేను లైనింగ్ పీస్లోంచి తీసుకుంటున్నాను. కొంచెం 1.5 ఇంచ్ అలాగే తీసుకున్నానండి, ఎందుకంటే నేను డబల్ ఫోల్డింగ్ మీద వేస్తాను అనమాట. సో అందుకనేసి ఇలా క్రాస్ పీసులు రెండు ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఇలా నీట్గా కటింగ్ చేసుకొని, ఫోల్డింగ్ ఏం చేసుకుంటలేదండి, ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా అయిపోతుందండి ఈ మెథడ్లో మనకు. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒక పాదం మందం అంతా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలండి. మామూలుగా అయితే థ్రెడ్ పైపింగ్ వేసేదాన్ని, కానీ ఇది ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదండి, అందుకని ఫ్లవర్ డిజైన్ ఎక్కువ ఉంది కదా, పైపింగ్ వేసినా పెద్దగా ఏం కనిపించదులేమనేసి ఈ విధంగా అయితే మిషన్తోనే ఇలాగా హెమ్మింగ్ పట్టిలాగా డబల్ పెట్టేసేసుకొని మిషన్తోనే కుట్టేస్తానండి. చేతితో హెమ్మింగ్ ఏం వేయను. ఇలా మనం రౌండ్ తిరిగే చోట కొంచెం కత్తెరతో ఇలా టక్స్ ఇచ్చుకున్నాము అంటే మెడ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. చూడండి, ఇందాక మనము పీస్ కుట్టుకున్నాం కదా, దాన్ని డబల్ ఫోల్డింగ్తో జస్ట్ మనం పెట్టి కుట్టిన క్లాత్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసి మిషన్తో ఒక పాదం మందం అంత గ్యాప్ వదిలేసి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చామంటే మనకు మెడ అనేది ఫినిషింగ్ అనేది అయిపోతుందండి. నీట్గా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఏమి ఇంకా మెడ పీస్ ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. పైపింగ్ ఏమి ఇలాగా కూడా కుట్టుకున్నా కూడా నీట్గా అనేది వచ్చేస్తుంది. మనం డబల్ వేసింటాం కదా, మెడ అనేది నెక్కులు అనేటివి ఐరన్ చేసామంటే చాలా నీట్గా కూర్చుంటుందండి. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మెడ పీస్ వేయడం కోసము ఇలా పీసులను కట్ చేసుకునేసి, స్టార్ నెక్ కదండి, దీనికి కూడా సేమ్ మెథడ్లోనే వేసుకుంటున్నాను డబల్ ఫోల్డింగ్ మీద. కాకపోతే ఇది స్టార్ నెక్ కదా, ఈ మూలలు తిరిగే చోట కొంచెం మనము ఇలాగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాము. సూది కిందకి దింపి పైకి లేపి, పాదాన్ని పైకి లేపి మూలలు తిరిగే చోట ఇలా కొంచెం అంతా ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. కుట్టుకున్నప్పుడు సూదిని ఖచ్చితంగా కిందికి దింపి పాదాన్ని ఖచ్చితంగా పైకి లేపి ఈ విధంగా మూలలు తిరిగే చోట ఖచ్చితంగా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము అంటే కనుక మనకు కుట్టిన తర్వాత మెడ స్టార్ నెక్ అనే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగా మొత్తాన్ని కూడా కుట్టేసుకున్నాక మూలలు తిరిగే చోట కంపల్సరీగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకు స్క్వేర్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది. లేదంటే నెక్ అనేది షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఖర్చులు ఇచ్చుకున్నాం కదా, ఇందాక మనం బ్యాక్ నెక్ను కుట్టినట్టుగానే దీనికి కూడా జస్ట్ ఒక పాదం మందం అంత గ్యాప్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చామంటే మెడ అనేది కుట్టడం కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, మూల తిరిగే చోట ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ కూడా ఈ విధంగా ముందరి జస్ట్ చిన్నగా కొంచెం నెక్కులు కుట్టేటప్పుడు చిన్నగా కుట్టుకుంటూ రావాలండి. చూడండి, మళ్ళీ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. నెక్కులు అయితే మనకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ అనేది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ వేసుకుంటున్నానండి. బ్యాక్ డాట్స్ కోసం మనము ముందే కటింగ్లోనే వదులుకున్నాం కదా, సో అక్కడైతే నేను బ్యాక్ పార్ట్స్కి డాట్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ని రెండు జాయింటింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా షోల్డర్స్ని రెండు జాయింట్ చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా రెండు కుట్లు వేసేసుకున్నాక ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కుట్టుకుంటున్నానండి. చిన్నగా నేను ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఆ 3 ఇంచెస్లోనే ఫస్ట్ అయితే ఈ విధంగా చిన్నగా కుచ్చెళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేయలేదు. సో దీన్ని హ్యాండ్ మాత్రమే యూజ్ చేసేసి ఇలాగ కుచ్చులు అయితే పెట్టుకున్నాను. రెండింటికి పెట్టుకోవాలండి, రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా మనకు. సో ఒక హ్యాండ్కి అయితే పెట్టేశాను. రెండో హ్యాండ్కి కూడా ఈ పక్క ఒక 3 ఇంచెస్ ఆ పక్క ఒక 3 ఇంచెస్ వదిలేసి మిగిలిన మధ్యలో క్లాత్ ఉంటుంది కదండి, అంటే మనం కటింగ్లోనే ఎక్స్ట్రా పెట్టుకోండాలన్నమాట ఈ హ్యాండ్స్కి. సో ఎంతైతే మనం వదులుకున్నామో అంతా ఇలాగా కటింగ్ కుర్చీలు అయితే ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత దీనికి పట్టీ కోసం అయితే నేను కింద పట్టీ వేయాలండి దీనికి. సో దానికోసం అయితే నేను ఈ లైనింగ్ పీస్ని అయితే తీసుకుంటున్నాను. లైనింగ్ పీసు మెయిన్ పీస్ రెండు కావాలన్నమాట. ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా ఉండేలాగా రెండు హ్యాండ్స్కి ఇలాగా లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను. దీన్ని కోసం మెయిన్ పీస్ని కూడా తీసుకోవాలండి. ఇది మెయిన్ పీసు. సో మెయిన్ పీస్లో నుంచి కూడా మనము రెండింటికి సరిపడా ఇలాగా క్లాత్ని అయితే కటింగ్ చేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ని పెట్టి రెండింటిని కూడా ఒకసారి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఓ వైపున. చూడండి, ఇలాగా
ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేయాలి. రెండో వైపును కూడా ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఇంకా హ్యాండ్కి ఈ పీస్ని అయితే జాయిన్ చేసేసుకోవచ్చండి. కుట్టేశాక చూడండి, మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసి ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు ఉండేలాగా ఇలాగైతే రెడీ చేసుకున్నాను. ఇదండి, రెండు కూడా రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి, హ్యాండ్ కిందాక మనము కింద కుచ్చు పెట్టుకున్నాం కదండి ఈ వైపున. సో ఈ విధంగా కింద ఇలాగ పెట్టేసుకొని, అంటే మెయిన్ పీస్ పైకి ఉండాలి, లైనింగ్ పీస్ కిందికి ఉండేటట్టు పెట్టుకొని హ్యాండ్ కుట్టిన హ్యాండ్ను కూడా మనము పైన వైపుకే మనం ఎలాగైతే కుట్టామో అలా పైకే పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక పాదం మందం అంతా ఇందాక మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో అదే కుట్టు మీద కుట్టు పడేలాగా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు చూడండి, రిటర్న్ చేసాం కదా, దీన్ని జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనకంటే ఎంత పట్టి ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. నేను ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ, 1 ఇంచ్ కన్నా తక్కువ, 3/4 ఇంచ్ వచ్చేలాగా అలా పట్టినైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీనికైతే లైనింగ్ వేసుకున్నాను, హ్యాండ్కి అయితే ఏం లైనింగ్ వేయలేదండి. చూడండి, ఇలాగా ఒక 3/4 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా అంతా కూడా సమానంగా వచ్చేలాగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా ఇటువైపు అటువైపు కూడా కటింగ్ చేసేసుకొని, అదేవిధంగా మనం ఇందాక రెండో హ్యాండ్ను కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అదేలాగానే ఈ పట్టీని ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి పట్టీని పెట్టేసి రెండు కూడా కుట్టేసి పక్కన పెట్టుకోవాలి. సో 2 హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బాడీ పార్ట్స్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్స్కి అయితే హ్యాండ్స్ని అయితే జాయిన్ చేయాలండి. ఇలాగా జాయిన్ చేసుకుంటూ వచ్చి మనము ఇంతకుముందు దానికి కింద పార్ట్లో కుర్చీలు పెట్టాం కదా, సో ఇది కూడా అంతేనండి. ఒక షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కుర్చీలు అనేటివి వచ్చేస్తాయి. కింద మనం ఎంత పెట్టామో అంత ఆ పక్క ఈ పక్క హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని సరిపోయే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా వచ్చేలాగా కుర్చీలని పెట్టేసుకోవాలండి. ఇలాగా పెట్టేసుకొని మొత్తం కూడా హ్యాండ్కి షేప్ అనేది ఏమి తీయలేదండి, ఎందుకంటే ఇవి బఫ్ హ్యాండ్సే కాబట్టి షేప్ తీసినా తీయకపోయినా మనకు పెద్దగా తేడా అనేది ఏమీ కూడా కనిపించదు. చంకలో ముడతలు రావడం, కుర్చీలు రావడం అట్లంతా ఏమి ఉండదండి, ఎందుకంటే బఫ్ వచ్చేస్తుంది కాబట్టి. ఈ బఫ్లో మనకు చంకలో ముడతలు అనేటివి ఏమీ తెలియదన్నమాట, ప్లెయిన్ హ్యాండ్కి అయితేనే తెలుస్తుంది. సో అందుకనేసి నేను చంకపాట్లో లోత్ అనేది ఏం తీయకుండానే ఇలాగే కుట్టేశాను. సో ఈ విధంగా హ్యాండ్కి డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాక రెండో వైపున హ్యాండ్ను కూడా సేమ్ అదే మెథడ్లో, మనం ఫస్ట్ హ్యాండ్ ఏ విధమైన మెథడ్లో అయితే కుట్టుకున్నామో అదే మెథడ్లో నుంచినే రెండో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి, నడుముకి ఫస్ట్ అయితే నేను మెయిన్ వైపు నుంచి, ఇది బాగా గమనించండి, మెయిన్ వైపు నుంచి మెయిన్ పీస్ని అయితే పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. అంటే మనం మెయిన్ పీసు బాడీ పార్ట్ అయితే మెయిన్ వైపు ఉంటుంది, మనం అతికిస్తున్న ఈ ఫ్రాక్ పాయింట్ అయితే ఉల్టాలో ఉంటుందండి, అంటే కుట్లు పైకి ఉంటాయి. సో ఈ విధంగా పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి మెయిన్ క్లాత్ని. ఇప్పుడు దీన్ని ఉల్టాగా తిప్పి ఈ వైపునైతే మనం లైనింగ్ అతికించుకోవాలండి. ఇది ఒకసారి బాగా చూడండి, ఇలా చేయడం వల్ల మనకు ఖర్చులు అనేటివి మొత్తం కూడా కుట్లలోకి వెళ్ళిపోతాయండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మనం ఇందాక కుట్టిన దానికి రివర్స్ చేసి ఇలాగా కుట్టుకున్నాము అంటే కనుక ఖర్చులు కనిపించకుండా మనకు ఫ్రాక్ అనేది నీట్ ఫినిషింగ్తోనే ఉంటుందండి, కుచ్చుకోకుండా పోగులు పోయే వాటికి అట్లాంటి దాంట్లోకి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇది చూడండి, ఇప్పుడు నేను రివర్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ఉంది కదా, చూడండి లోపల వైపు బయట వైపు రెండూ కూడా ఖర్చులు అనేటివి ఏమనే మాత్రం కనిపించవు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అతికిస్తున్నాను చూడండి, మెయిన్ పీస్ వైపు మెయిన్ పీస్నే పెట్టాలి, కాకపోతే ఉల్టాలో పెట్టాలి, అంటే ఖర్చులు పైకి ఉండాలన్నమాట. సో అలాగా పెట్టేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నడుం పార్ట్కి బాడీ పార్ట్కి నడుం పార్ట్ నాది ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి కరెక్ట్గా నేను ఈ పక్క ఆ పక్క ఏం వదలలేదండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో అట్లా వచ్చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి లైనింగ్ పీస్ అనేది మనం జాయిన్ చేయాలి. చూడండి, అర్థమవుతుంది కదా మీకు. సో ఇది మనము మెయిన్ పీస్ జాయిన్ చేసిన వైపు నుంచి కాకుండా రెండో వైపు నుంచి జాయిన్ చేసాము అంటే కనుక మనకు ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుందండి. ఇలాగా రెండో వైపును కూడా నేను ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, రివర్స్ చేసిన తర్వాత చూపిస్తాను.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మెయిన్ పీస్లు అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. నేను 2 ఇంచీలు వదిలాను కదా కుట్లలేకి. సో ఆ 2 ఇంచీలు కుట్లలేకి వచ్చేలాగా టేప్తో మొత్తాన్ని కూడా నేను కొలతలన్నీ కూడా చెక్ చేసుకుంటున్నానండి. నాకు చెస్ట్ కొలత 36 రావాలి, నడుము కొలత 32 రావాలి. హ్యాండ్ వచ్చేసి చంక్ వచ్చేసి 8 ఇంచీలు. సో ఈ విధంగా నేను టేప్తో మార్కింగ్స్ అయితే వేసుకుంటూ ఫస్ట్ అయితే ఇలాగ సైడ్ జాయింట్స్ని అయితే వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనము లేకుండా మిషన్ మీద నుంచి కూర్చున్నాము అంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో ఈ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే చూడండి, నడుము దగ్గర నుంచి ఒక 2 లేదా 3 ఇంచీలు కిందకు వచ్చేసి మిషన్ని నీడిల్ దించేసి అక్కడి నుంచి మనం రిటర్న్ పోవాలండి. మనం పంజాబీ డ్రెస్ అయితే టాప్కి ఏ విధంగా సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. కింద వరకు పూర్తిగా అన్నీ కూడా లైనింగ్ని కలిపి జాయిన్ చేయకూడదు ఎప్పుడూ కూడా. అలా చేస్తే డ్రెస్ అనేది ఫినిషింగ్ కానీ చూసే లుక్ వేసుకున్నాక బాగుండదండి. ఎందుకంటే పైన మనము లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది, పైన తీసుకునేది గేరా ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకనేసి నీట్గా ఉండదు అనమాట. నేనైతే ఒక 2-3 కుట్లు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి మళ్ళీ కూడా కొలతలు చెక్ చేసుకొని చెస్ట్ కొలత 36, నడుము కొలత 32 ఉండేలాగా మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇలాగా కింద వరకు వచ్చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా క్లాత్నంతా సైడ్ కుట్లలోకి వదిలేసి సో ఈ విధంగా రెండో వైపును కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. సో 2 వైపులా కూడా మనము బాడీ పార్ట్స్ నుంచి ఒక 2 ఇంచెస్ కిందికి వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత సైడ్ కింద ఉన్న డ్రెస్ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలాగ వేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అనమాట. అంటే ఇప్పుడు నేను వేస్తున్నది రెండో వైపు. ఒక్కొక్క వైపు నుంచి ఒక 3 నుంచి 4 కుట్ల వరకు వేసుకున్నాము అంటే కనుక మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన కింద ఉంటుంది కదండి సైడ్ జాయింట్స్, ఇవి వేసేసుకున్న తర్వాత కిందకున్న సైడ్ జాయింట్స్ని సపరేట్గా వేసుకున్నాము అంటే కనుక మనకు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. యాక్చువల్గా నేను కింద సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ వేసేది నా దగ్గర వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో అందుకనేసి చెప్తున్నాను. ఇక్కడ మిగిలి ఉంటుంది కదా, సో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సైడ్ ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసి ఇలాగా మనం సైడ్ కింద స్టిచ్ వేసుకున్నాము అంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ ఇలా వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.